హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని డైరీస్. ఇవాళ వీడియోలో వచ్చేసి మేము రక్షాబంధన్ సెలబ్రేషన్ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూపిస్తాం. ఇక్కడైతే మా పాప మా బాబుకి రాఖీ కడుతుందండి. తను కట్టడానికి అయితే ట్రై చేస్తుంది. అయితే తనకు కట్టడం రాకపోతే నేనే కట్టేశాను. తర్వాత అయితే స్వీట్ తినిపిస్తుంది వాళ్ళ అన్నకి. గులాబ్ జామున్ స్వీట్ చేశాను అనమాట. ఆ రోజు పిల్లలిద్దరికి ఇష్టమని స్వీటే పెట్టి వాళ్ళ అన్నను అడుగుతుంది, బాగుందా స్వీట్ అని అనేసరికి వాళ్ళ అన్న బాగుంది అన్నాడు. బాగుంది అనేసరికి మళ్ళీ పెడుతుంది స్వీట్. తర్వాత అయితే పాపకి హారతి పట్టడం రాదని నేనే హారతి పట్టాను బాబుకి. తర్వాత తనతో అక్షింతలు వేయించుతున్నాను. వాళ్ళ అన్న చెప్తున్నాడు అక్షింతలు తల మీద వేయాలి అని. మంచిగా వేసింది. అక్షింతలు వేసి వాళ్ళ అన్ననైతే మంచిగా ఆశీర్వదించింది. తర్వాత అయితే హారతి కళ్ళకద్దుతుంటే చూసి తను కూడా కళ్ళకద్దింది అనమాట. ఫైనల్లీ వాళ్ళ అన్న అయితే మంచి టాయ్ ఇచ్చాడండి, లయన్ టాయ్. తను షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక గేమ్ పెట్టారండి. గేమ్లో విన్ అయ్యాడు మా బాబు. విన్ అయితే ఈ టాయ్ వచ్చింది. అది వాళ్ళ చెల్లికి గిఫ్ట్గా ఇచ్చాడు. తర్వాత వాళ్ళ చెల్లికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే తెచ్చిచ్చాడు. ఇలా వాళ్ళైతే హ్యాపీగా రక్షాబంధన్ జరుపుకున్నారు. తర్వాత ఇప్పుడు నేను రాఖీ కట్టడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ అయితే మా అందరికీ బొట్టు పెట్టానండి. బొట్టు పెట్టిన తర్వాత పెద్ద నుండి స్టార్ట్ చేశాను అనమాట రాఖీ కట్టడం. ఫస్ట్ అయితే సాయికి కడుతున్నాను. సాయి నాకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన తమ్ముడు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకు తను. కానీ తనైతే నిజంగా నా ఓన్ బ్రదర్ లానే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాతో, మా తమ్ముడితో, అలాగే మా పేరెంట్స్తో అందరితో చాలా ఫ్రెండ్లీగా బాగుంటాడు. ఫస్ట్ అయితే సాయికి రాఖీ కట్టాను. నాకు రక్షాబంధన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ అంకుల్ చెప్పాడు ఏంటంటే, ఒకటే రాఖీ కట్టకూడదు, ఫస్ట్ చిన్న ఫ్లవర్ ఉన్న రాఖీ కట్టాలి, అదే ఫస్ట్ రాఖీ, తర్వాతనే వేరే ఏ రాఖీ అయినా కట్టొచ్చు అని చెప్పాడు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్స్ అయితే ఫస్ట్ అయితే నేను చిన్న రాఖీ కట్టాను. తర్వాత నార్మల్గా వేరే డిజైన్ ఉన్న రాఖీ కట్టాను అనమాట. నిజమేనా అండి, ఫస్ట్ అదే రాఖీ కట్టాలా? నేనైతే ఈ సంవత్సరమే అది అంకుల్ చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, నా ట్రెడిషన్ అయితే ఫాలో అయ్యాను. తర్వాత స్వీట్ తినిపిస్తున్నాను సాయికి. అండ్ తర్వాత ఇప్పుడైతే మా తమ్మునికి కట్టడానికి రెడీ అవుతున్నాను. నేను ఇంతవరకు మా తమ్మునికి రాఖీ కట్టకుండా ఎప్పుడూ లేనండి. ఎవ్రీ ఇయర్ నేను కడుతూనే ఉంటాను రాఖీ. ఒకవేళ నాకు వీలైతే నేను వెళ్తాను, నాకు వీలు కాలేదు అని అంటే మా తమ్ముడైనా వచ్చి నాతో రాఖీ కట్టించుకుంటాడు. పాపం ఈ సంవత్సరం అయితే వాడే వచ్చాడు మా ఇంటికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్ మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలని పెద్దవాళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్ కనిపెట్టారేమో అనిపిస్తుందండి నాకైతే. ఇలా మా తమ్ముడికైతే నేను రాఖీ కట్టేశాను. రాఖీ తనకి ఇష్టమైంది కొనుక్కోమనంటే లేదు నీకు ఇష్టమైందే తీసుకురా అన్నాడు. సరే నేనే తీసుకొచ్చాను అనమాట రాఖీ. అలా కట్టేశాను. తర్వాత మా తమ్ముడికైతే స్వీట్ తినిపిస్తున్నాను. తర్వాత ఇప్పుడైతే మా అల్లుడికి రాఖీ కట్టడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను. మీలో ఎవరైనా అల్లుళ్ళకి రాఖీ కడతారా అండి? మా అల్లుడు అని అంటే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి తనకి సిస్టర్స్ ఎవరు లేరు, అందుకని నేను రాఖీ కడుతున్నాను. నాకు తెలిసి అల్లుళ్ళకి రాఖీ కట్టొచ్చు అనుకుంటా అండి. మా ఆడపడుచు కూడా మా బాబుకి రాఖీ కడుతుంది. సో నేను కూడా రాఖీ కడుతున్నాను మా అల్లుడికి అయితే. ఇలా ఎవ్రీ ఇయర్ కడుతూనే ఉంటాను. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తనకి రాఖీ కడుతూనే ఉన్నాను అనమాట. తనకి వాళ్ళ మేనమామన్నా, అలాగే మా పాప అన్న, మా బాబన్నా, నేనన్నా చాలా ఇష్టం అండి. తనతో కూడా మాకు మంచి రిలేషన్ ఉంది, పండుతో. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తననైతే నా కొడుకులానే చూసుకుంటున్నానండి. అలా తర్వాత రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తున్నాను. తర్వాత ఇప్పుడైతే హారతి పట్టడానికి అయితే రెడీ అవుతున్నానండి. ఇప్పుడైతే చూడండి, సాయి నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు రాఖీ కట్టినందుకు. ఒక మంచి డ్రెస్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది సాయి, కలర్ గినక అని చెప్పాను. ఎలా సెలెక్ట్ చేశాడో ఏమో, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. తర్వాత అయితే ఇప్పుడు అందరికీ హారతి పడుతున్నాను. ఫస్ట్ బాబుకి, తర్వాత సాయికి, ఇలా అందరికీ హారతి అయితే ఇస్తున్నానండి. హారతి రాఖీ కట్టిన తర్వాత హారతి ఇస్తే వాళ్ళకి చాలా మంచిది అని ఒక నమ్మకం అన్నమాట. హారతి ఇచ్చి అక్షింతలు అయితే వేస్తున్నాను. తర్వాత మా హస్బెండ్కి కూడా ఇస్తున్నాను హారతి.
తను నాకంటే పెద్దవాడు కాబట్టి తనకు అక్షింతలు వేయకూడదు కాబట్టి తనకు వేయలేదు. తర్వాత మా తమ్ముడికి ఇస్తున్నాను, హారతి ఇచ్చి అక్షింతలు వేసి అయితే మంచిగా జీవించురా అని తననైతే ఆశీర్వదిస్తున్నాను. తర్వాత మా అల్లుడికి ఇస్తున్నాను హారతి. తను ఇప్పుడు 10th క్లాస్ అనమాట. 10thలో మంచి మార్క్స్ రావాలి పండు అని తనైతే బ్లెస్ చేస్తున్నాను. అంతే అండి, ఇలా జరిగిందండి. నేనైతే ఇలా జరుపుకున్నాను రక్షాబంధన్ అయితే. తర్వాత అయితే మా ఆడపడుచు మా హస్బెండ్కి రాఖీ కట్టేసి హారతి ఇస్తుంది, వాళ్ళ అన్నయ్యకి హారతి ఇచ్చి అక్షింతలు వేస్తుంది అనమాట. తను మా హస్బెండ్ కంటే చిన్నదే, కానీ ఆడపిల్లతో అక్షింతలు వేయించుకుంటే మంచి జరుగుతుందని మేమైతే అలా నమ్ముతామండి. అక్షింతలు వేసి అందరికీ వేసి ఆశీర్వదిస్తుంది. ఇలా అయితే మేము హ్యాపీగా జరుపుకున్నామండి మా రక్షాబంధన్ అయితే. చూడండి, మా పాప మంచిగా నమస్కారం పెడుతుంది వాళ్ళ అత్త అక్షింతలు వేస్తుంటే. చివరిలో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, మా తమ్ముడు, నేను, అలాగే మా ఐషు బన్నీకి రాఖీ కడుతున్న పిక్, అండ్ తర్వాత స్వీట్ పెడుతున్న పిక్, వాళ్ళ అన్నకి స్వీట్ పెడుతున్న పిక్, అండ్ ఇది ఫైనల్ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్ అనమాట. దీంట్లో మా అత్తయ్య ఉన్నారు, అలాగే మా ఆడపడుచు అండ్ మా హస్బెండ్. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.